హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టుపై చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి హోం మినిస్టర్ అనిత ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో నేను చేయాలో కాలమే నిర్ణయిస్తుందని హితవు పలికారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని ఎన్డీఏ ప్రభుత్వం అని ప్రజలు బాగానే ఉన్నారని నొక్కి చెప్పారు. దొంగలే కోటల్లో దాక్కొని ప్రెస్ మీట్లు పెడుతూ ఎక్స్లో రెట్టలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ రోగులకు అమెరికన్ వైద్యులతో టెలిమెడిసిన్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చినట్లు మై అమెరికన్ డాక్టర్ సంస్థ ప్రకటించింది. తమ ట్రీట్మెంట్ గురించి అమెరికన్ డాక్టర్ల అభిప్రాయాలను తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారని సంస్థ సీఈఓ రాజ్ తెలిపారు. మా టెలిమెడిసిన్ విధానం ద్వారా రోగులతో అమెరికా వైద్యులు అనుసంధానం చేస్తామని వివరించారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మహిళలతో పాటు కొత్తగా వస్తున్న వారికి టైలర్ ట్రిక్స్ మొబైల్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టైలర్ ట్రిక్స్ సంస్థ చైర్మన్ లావణ్య కిరణ్ అన్నారు. ఫిలిం నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ఈ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం డిజైనింగ్, ఫ్యాషన్ రంగంలో మహిళలకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. చేనేత కారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రన్నరప్ 2024 వాణి విదేహ అన్నారు. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో హ్యాండ్లూమ్స్ ఇండియా చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. భారతీయ సంస్కృతి చేనేతతో ముడిపడి ఉందన్నారు. వన్నె తగ్గని ఆ ఉత్పత్తులను నేటి యువతరం ఆదరించడం శుభపరిణామమన్నారు.